కేరళలో అయ్యప్పకు ప్రముఖంగా ఉన్న 108 ఆలయాల్లో అనేక భంగిమల్లో అయ్యప్ప మనకు కనిపిస్తాడు. అయితే వేదకాలం నుండి కూడా ముఖ్యంగా 9 రూపాల్లో అయ్యప్ప సేవలందుకుంటున్నాడు. ఈ 9 అవతారాలు కూడా 9 నవగ్రహాలకు సంకేతంగా చెబుతారు. అందులో మొదటిది ఆది భూతనాథ శాస్త, ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానునికి ప్రతీక. ఈయన ఆలయం తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పాపనాశనం దగ్గరలోని కరైయర్ డ్యాంకు సమీపంలోని అగస్త్య జలపాతం వద్ద ఉంది. ఈ ధర్మశాస్త్ర మహర్షికి తొలిసారిగా దర్శనమిచ్చి శబరిమలకు వచ్చే భక్తులు పాటించవలసిన నియమాలను తెలిపారన్నది పురాణ గాథ. ఇక రెండవది శ్రీ ధర్మశాస్త్ర, శబరిమలలో కొలువు తీరినది ఈ స్వామే. ఇక మూడవది శ్రీ జ్ఞానశాస్త్ర, మాణిక్య వీణ ధరించి వటవృక్షం కింద కూర్చున్న భంగిమలో కొలువు తీరి ఉంటారు. అయితే ఈ రూపంలో స్వామికి ఆలయాలైతే లేవు. కేరళలోని త్రిశూర్ జిల్లాలోని తిరువుల్లక్కావ్లో వెలిసిన శ్రీ స్వామిని విద్యాశాస్త్రగా భావిస్తారు. ఇక నాల్గవ అవతారం శ్రీ కళ్యాణవరద. పురాతన గ్రంథాలైన గుహ్యరత్న చింతామణి, భూతనాథ చరితంలో శ్రీ కళ్యాణవరద శాస్త్ర గురించి విపులంగా ఉంది. దశభుజాలతో శంఖుచక్రాలతో పాటు వివిధ ఆయుధాలు ధరించి అభయహస్తాలతో ఇరువైపులా పూర్ణ పుష్కల దేవేరిలతో కొలువు తీరి ఉంటారు. ఈ స్వామి ఆలయాలు చాలా ఉన్నా అచ్చన్ కోవిల్లోనిదే ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. స్వామికి ఇక్కడ దశభుజాలు ఉండవు, కానీ విచిత్రమైన భంగిమలో దర్శనమిస్తారు. ఈ కళ్యాణవరద శాస్త్ర విగ్రహ రూపంలో కాకుండా చిత్రపట రూపంలో పూజలు అందుకుంటున్న క్షేత్రం మరోటి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా నిర్మించిన తుమ్ముగుంట. అరుదైన వృక్షరూప అయ్యప్పతో పాటు ఎన్నో చిత్రపటాలున్నాయి ఇక్కడ. ఇక 5వ అవతారం శ్రీ మహాశాస్త్ర, గజవాహనంపై ఉండి మృత్యుభయాన్ని తొలగిస్తారు ఈ స్వామి. తమిళనాడులోని ఆలయాల నగరం కుంభకోణంకి 30 కిలోమీటర్ల దూరంలో సేన్గాలిపురం దగ్గరలో ఉన్న త్రయంబకాపురంలో కరివాహన మహాకాళ శాస్త్ర ఆలయం ఉంది. ఇక 6వ అవతారం సమ్మోహన శాస్త్ర, చతుర్భుజాలతో కుడికాలు కింద పెట్టి ఎడమకాలిని పైకి మర్చి అరుదైన భంగిమలో దర్శనమిస్తారు. ఈ స్వామి 1000 సంవత్సరాల పురాతన ఆలయం ఒకటి తమిళనాడు రాష్ట్రం నాగపట్టినం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిర్కాలికి సమీపంలోని కైవిలంచేరిలో ఉంది. స్వామిని కైవిడే అప్పార్ అని పిలుస్తారు. ఇక 7వ అవతారం శ్రీ సంతాన ప్రపత్తి శాస్త్ర. 15వ శతాబ్దంలో రచించబడిన తంత్ర సముచ్చయం అనే గ్రంథం ప్రకారం త్రేతాయుగంలో పుత్రకామేష్టి యాగం చేసిన దశరథ మహారాజుకి యజ్ఞఫలం అందించిన యజ్ఞపురుషుడు శ్రీ సంతాన ప్రపత్తి శాస్త్ర అని తెలుస్తోంది. శిల్పారాధనం అనే మరో పురాతన గ్రంథంలో కూడా ఈ విషయం వివరించబడి ఉంది. ఈ కారణంగా ఈయనను బ్రహ్మశాస్త్ర అని కూడా అంటారు. అభయహస్తంతో విలాసంగా భార్య ప్రభాదేవి, కుమారుడు సత్యకంతో కలిసి దర్శనమిస్తారు. కేరళ రాష్ట్రంలో ఉన్న ఎన్నో శ్రీ ధర్మశాస్త్ర ఆలయాలలో కొల్లం జిల్లా ఆదూర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాస్తంకొట్టలోని శ్రీ ప్రభాచ్ సత్యకన్ సమేత ధర్మశాస్త్ర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎన్నో ప్రత్యేకతలు కల క్షేత్రం ఇది. రామపాద స్పర్శ తాకిన దివ్యక్షేత్రం శాస్తంకొట్ట. ఇక 8వ అవతారం వేదశాస్త్ర. శివపురాణంలో పూర్ణ పుష్కల సమేతంగా సింహాన్ని అధిరోహించిన శ్రీ వేదశాస్త్ర ప్రస్తావన ఉంది. వేద రూపుడైన స్వామికి సేలం జిల్లాలో ఒక ఆలయం ఉన్నట్లుగా చెప్తారు. ఇక 9వ అవతారం శ్రీ వీరశాస్త్ర. జగద్గురువు ఆదిశంకరులు రచించిన ఆదిశంకర విరచితంలో వీరి ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. జగద్గురువులు వర్ణించినట్లుగా స్వామి ఖడ్గం ధరించి అశ్వవాహనం మీద దర్శనమిస్తారు. ఈ వీరశాస్త్రకు త్రిశూర్కు పాలగట్కు మధ్యలో వచ్చే కుదిరన్ అనే ఊరిలో ఎంతో పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయం ఉంది. ఆదిశంకరులు ఈ స్వామిని కొలిచినట్లుగా స్థానిక కథనాలు చెప్తున్నాయి. ఇవే కాకుండా శ్రీ శాస్త్ర ధన్వంతరిగా, యోగమూర్తిగా, ధ్యాన రూపునిగా కొలువు తీరిన ఆలయాలు ఎన్నో కేరళలో ఉన్నాయి.